యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధర, రైతాంగ సమస్యలపై చర్చించాలని శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, రామసుబ్బారెడ్డి, శివరామిరెడ్డి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ ఇస్తారు. సతీష్, చెప్పండి. యూరియా కొరత, పంటలకు గిట్టుబాటు ధర, సో ఇవి గత కొంతకాలంగా రైతులు పడుతున్న ఇబ్బందులు మనకు తెలిసిందే. సో మొత్తం టోటల్గా రైతాంగ సమస్యలపై చర్చించాలని మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం అత్యంత ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నటువంటి రైతులకు యూరియా కొరత, అదేవిధంగా ఉల్లి, టమోటా సహా ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు లేనటువంటి నేపథ్యంలో ఇది అత్యంత ప్రాధాన్యమైనటువంటి అంశంగా భావించి శాసన మండలిలో తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానంలో చాలా స్పష్టంగా రాష్ట్రంలో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడతా ఉన్నారు. మరొకవైపు యూరియా కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యమైన అంశంగా భావించే చర్చ చేపట్టాలని కోరుతూ ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, రామసుబ్బారెడ్డి, శివరామిరెడ్డి ముగ్గురు కూడా శాసన మండలి చైర్మన్ కి వాయిదా తీర్మానం ఇచ్చారు. ప్రధానంగా యూరియా సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికీ యూరియా కొరత అన్నది, యూరియా కోసం బారులు తీయడం రాష్ట్ర చరిత్రలో గత 5 సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు యూరియా కోసం రైతులు భారీగా క్యూలు కట్టడం, చెప్పులు క్యూలు కట్టడం, రైతులు కొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సమస్య పైన చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతుంది. అదేవిధంగా మరొక వైపు పంటల గిట్టుబాటు ధర, ఉల్లి ధర ఒకవైపు పతనం అయిపోయి ఉల్లి రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అదేవిధంగా టమోటా గిట్టుబాటు ధర కూడా లేక రైతులు అవస్థలు పడుతున్న పరిస్థితి. ఈ గిట్టుబాటు ధరలు కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యమైందని డిమాండ్ చేసింది. దానికోసం కూడా చర్చించాలని డిమాండ్ చేస్తే అయితే శాసన మండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని అనుమతిస్తారా, తిరస్కరిస్తారా అనేది కాసేపట్లో తేలనుంది. సరే, ఆల్ రైట్ సతీష్.